Hi Shravani, Hi, sir. how are you, Amma? Fine, sir. What about you, sir? I'm doing great. Thanks for that. So, how are you doing? Well, everything is fine. Yeah, sir. Everything's fine. Great, great. So, first of all, congratulations Thank you, sir. Thank for you your so much, sir. selection. So, not even 40 days. Yes. 40 days, I think so. Yeah, yes, sir. Yeah, not even your completed course also. Yes, sir. Great, great, Shravani. So, you're really inspiring. So, maybe from your batch, how many got selected? 9 members, sir. So, 9 members got Yes. selected within 40 days. Yes, sir. Nice, Shravani. So just we want to know that what so how you are came to SV and మీకు అసలు ఎవరు రెఫర్ చేశారు ఎలా తెలిసింది సో ఎందుకోసం ట్రస్ట్ చేశారు మమ్మల్ని నిజంగా ఈ 40 డేస్లో ఏమైనా నేర్చుకున్నారా జెన్యున్గా ఐ వాంట్ నో దట్ యా సార్ యాక్చువల్లీ నేను రీసెంట్గానే బీకామ్ కంప్లీట్ చేశాను గ్రాడ్యుయేషన్. కాలేజ్ ఎక్కడ నాది వచ్చేసి సర్దార్ పటేల్ కాలేజ్ సార్, పద్మరావు నగర్లో. ఓకే అండ్ కంప్లీట్ చేశాక నేను మన అకౌంటింగ్ తగ్గట్టుకు జాబ్స్ అనేటివి వెతుకుతున్నాను, బట్ నాకు ఏది అంత ట్రస్టెడ్ అనిపించలేదు. అండ్ ఆఫ్టర్ దట్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి దీంట్లో జాయిన్ అయ్యాడు, ఎస్పీ గురించి నాకు సజెస్ట్ చేశాడు. సో దట్ ఓకే, నేను తనని అడిగాను, కొన్ని క్వశ్చన్స్ అడిగాను. సో తను ఒకటే మాట అన్నాడు, ఫస్ట్ నువ్వు వెళ్ళి డెమో క్లాసెస్ విను, ఆఫ్టర్ డెమో నువ్వు నీకు నచ్చిన ఆన్సర్ తీసుకో, ఇంకా నువ్వు వెళ్ళాలా వద్దా అంతే, ఇది ఒకటే చెప్పాడు. సో ఎందుకు నువ్వు ఎట్లాగో జాయిన్ అయ్యావు, నువ్వు జాయిన్ అయ్యావు కాబట్టి నీకు ఆల్రెడీ ప్లేస్డ్ అయింది. సో నువ్వు కాన్ఫిడెంట్, తను వచ్చేసి వెల్స్ ఫార్గో సార్. సో నువ్వు కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పట్లేదు అంటే అది డిపెండ్స్ ఆన్ యూ ఉంటది. సో దానికి నేను చెప్పలేను, బికాస్ మనం నేను చెప్పేదానికంటే నువ్వు రియల్ గా చూసేది వేరు ఉంటది అని చెప్పాడు. సో నేను ఇంకా తనని ట్రస్ట్ చేశాను, ఓకే ఒకసారి వెళ్దాం, వెళ్ళి చూద్దాం అన్నట్టుగా. అండ్ నేను 3 days డెమో క్లాసెస్ విన్నాను. సో నాకు ఆ 3 days లో నేను ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోగలిగాను సార్. ఎందుకంటే ఆ 3 days లో అండ్ మీరు, వరుణ్ సార్, ప్రవీణ్ సార్, కొండారెడ్డి సార్ అండ్ కళ్యాణ్ సార్, సో మీరందరూ ఇచ్చిన ఒక మోటివేషన్ అయినా అండ్ మీరు చెప్పే ప్రతిదీ డీటెయిల్డ్గా, సో మాకు ఇంతవరకు కాలేజ్లో అనేది అంత డీటెయిల్గా లేదు. సో ఇక్కడ రియల్ టైంలో వచ్చేసి మీరు ఎలా ఉంటుంది అవన్నీ చెప్పేసరికి సో ఐ ట్రస్టెడ్ యూ సార్. సో నాకు ఆ ట్రస్ట్ అనేది నా లైఫ్లో ఒక బెస్ట్ డెసిషన్ తీసుకున్నాను. సో అది ఇప్పుడు నా సక్సెస్ఫుల్ అయ్యింది. నైస్ సో ఇది సార్. సో హ్యాపీ, మీ యువర్ పేరెంట్స్ హ్యాపీ? చాలా సార్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అది ఇప్పుడు ఎందుకంటే బీకామ్ చదువుకున్న వాళ్ళకి ఎంఎన్సీ అంటే అది ఒక డ్రీమ్ లాగా ఇప్పుడు. ఎందుకంటే చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి, అంటే ఎంఎన్సీలో కొట్టవచ్చు, అంటే ఏంటి వేరే స్ట్రీమ్స్ లైక్ ఏదో గూగుల్ మ్యాపింగ్, కంటెంట్ మోడరేషన్, కాల్ సెంటర్ వేరే కొట్టవచ్చు. కానీ మన కోర్ దాంట్లో మనం కొట్టడం అనేది అండ్ స్టడీస్ రిలేటెడ్ చేసామంటే అది ఆ లెవెల్ వేరు ఉంటుంది సార్. ఒక 2 years అమ్మా, అంతే. 2 years మీరు ప్రాపర్ కష్టపడ్డారు అంటే కనుక ఆటోమేటిక్గా ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. సో మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. సో ఇనిషియల్గా జాయిన్ అవుతున్నారు, సో డూ యువర్ బెస్ట్, ప్రూవ్ చేసుకోండి, టీంలో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఉండేలాగా. ఓకేనా? సో ఐ హోప్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఎస్పీ కాలేజ్ పిల్లలు. లైక్ చాలా మందికి బీకామ్ చేసి చాలా మంది అండ్ మళ్ళీ ఎంబీఏకి, సరే ఎంబీఏ చేయడం తప్పేమనను, బట్ ఎంబీఏ తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. సో దట్ ఈస్ గుడ్ అమ్మా, గుడ్. సో అంటే మీరు ఇక్కడ నేర్చుకున్న అన్నారు కదా, సో ఈ 40 daysలో మిమ్మల్ని మీరు చేంజ్ అనిపించిందా మీకు? యా సార్, చాలా చేంజ్ అనిపించింది. బికాస్ మాకు ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసాం కదా, మళ్ళీ ఎందుకు ఇన్స్టిట్యూట్ అన్నట్టుగా అంటారు. బట్ ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకునేది మాకు రియల్ టైంలో, మాకు గ్రాడ్యుయేషన్ లో ఏంటంటే మాకు రియల్ టైం అనేది ఉండదు, జస్ట్ బేసిక్స్ చెప్పి వదిలేస్తారు. సో అండ్ ఇందులో వచ్చేసి మనకు రియల్ టైంలో ఉండేసరికి సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతుంది అనేది మాకు క్లారిటీ అనేది వచ్చింది. సో మాకు అక్కడికి వెళ్ళాక కూడా మాకు ఏది ఇచ్చినా సరే మేము కాన్ఫిడెంట్ గా చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ, అదొకటి మాకు హోప్ అనేది వచ్చేసింది. సో డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు ఏ డిపార్ట్మెంట్ అయినా, ప్రొక్యూర్మెంట్ అయినా, పేమెంట్స్ అయినా, లేకపోతే ఫైనాన్స్ అయినా, అకౌంట్స్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా నాలెడ్జ్ అంటే అసలు ఇప్పుడు మనం పోయే డిపార్ట్మెంట్స్ మనకు నిజంగా కెరియర్ యూజ్ అవుతాయా లేదా అనేది ఇంపార్టెంట్, అంతే కదా. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఉందామా, ప్రొక్యూర్మెంట్ లో దెర్ ఆర్ వి విల్ డూ మెనీ థింగ్స్. క్లయింట్ మనకు 100 questions అడుగుతారు, ఆన్సర్ చేయాలి. సో దెర్ ఆర్ థింగ్స్, బట్ ద థింగ్ ఈస్ దట్
మన డిపార్ట్మెంటా కాదు అవును. అనేది ఇంపార్టెంట్. సో దట్స్ ఫైన్. Yeah, సో sir. డూ యువర్ బెస్ట్ అమ్మా. 2 Okay, ఇయర్స్ sir. తర్వాత యూ కెన్ కమ్ అగైన్. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మళ్ళీ ఇస్తాను. Okay, sir. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్ Thank గుడ్ you లక్. so much, sir. థ్యాంక్ యూ అమ్మా.